Hello everyone, this is Srinivas, our reasoning faculty. సో ఈ వీడియోలో క్లాక్ అనే టాపిక్ తీసుకుందాం. అందులో యాంగిల్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా చేయాలి అన్న దానిపై ఒకసారి డిస్కషన్ చేద్దాం. జనరల్గా క్లాక్లో యాంగిల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు సో చాలామంది చేసే మెథడ్ ఏదైతే ఉందంటే ఆ 30h-11/2 m అనే ఫార్ములా యూజ్ చేసి చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి ఫార్ములా రాస్తున్నా, ఒకసారి చూడండి. సో ఓల్డ్ మెథడ్లో మనకు జనరల్గా 30h-11/2 m అనే ఫార్ములా అనేది యూజ్ చేసి యాంగిల్కి సంబంధించి మోడల్స్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో ఈ ఫార్ములా ఎక్కడ కూడా యూజ్ చేయకుండా వన్ లైన్లో సో ఏ విధంగా షార్ట్కట్లో ఆన్సర్ వస్తుందో ఒకసారి క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. సో ఇంకా ఈ ఫార్ములాని ఇంకా ఎట్లా రాయొచ్చు అంటే 11/2m - 30h అని కూడా రాయొచ్చు. ఈ ఫార్ములా మనం యూజ్ చేయము, బట్ జనరల్గా యాంగిల్కి సంబంధించి వచ్చినప్పుడు సో ఒక ఫార్ములా అనేది ఉంటుంది, అది ఈ ఫార్ములా. కానీ ఈ ఫార్ములా అనేది మనం ఎక్కడ కూడా యూజ్ చేయము. ఓకేనా, రైట్. మరి యాంగిల్కి సంబంధించి ప్రాబ్లం చేసేటప్పుడు తెలుగులో కోణం అని అంటారు. యాంగిల్కి సంబంధించి ప్రాబ్లం చేసేటప్పుడు ఆ 3 కండిషన్స్ అనేది చాలా మస్ట్. ఓకేనా, ఈ 3 కండిషన్ యూజ్ చేసుకుంటూ యాంగిల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో ఈ 3 కండిషన్లో మరి ఫస్ట్ కండిషన్ ఏంటిది అంటే ఒకసారి చూడండి. మనం యాంగిల్కి సంబంధించి ప్రాబ్లం డిస్కషన్ చేసేటప్పుడు లేదా యాంగిల్కి సంబంధించి ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఆన్సర్ ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి లేదా 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, బిలో 180 డిగ్రీస్ ఆర్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఇది. ఎప్పుడు కూడా మన ఆన్సర్ అనేది ఓకేనా 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి లేదా 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. క్లియర్. మరి సెకండ్ కండిషన్ ఏంటిది? ఓకేనా, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏం చెప్పినాం చూడండి ఒకసారి. ఆన్సర్ ఎప్పుడు కూడా బిలో 180 డిగ్రీస్ ఆర్ ఈక్వల్ 180 డిగ్రీస్ అని ఉండాలి అని చెప్పినాం. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటిదంటే ఇన్ కేస్ ఆన్సర్ అనేది ఎబో 180 డిగ్రీస్ వస్తే ఓకేనా, ఆన్సర్ అనేది ఎబో 180 డిగ్రీస్ వచ్చిందనుకోండి, సో ఎంబడే దాన్ని 360 నుంచి వెళ్ళి మనకు వచ్చిన ఆన్సర్ని మైనస్ చేయాలి. ఇది సెకండ్ కండిషన్. ఓకేనా, నెక్స్ట్ అలాగే థర్డ్ కండిషన్ ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది పాజిటివ్లో ఉండాలి. ఓకేనా, యాంగిల్కి సంబంధించి మోడల్స్ చేసేటప్పుడు ఓకేనా, క్వశ్చన్స్ వేసేటప్పుడు ఈ 3 కండిషన్ యూజ్ చేసుకుంటూ మనకు సో ప్రాబ్లమ్స్ అనేది చేసేది ఉంటుంది. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే మన ఆన్సర్ ఎప్పుడు కూడా బిలో 180 డిగ్రీస్ ఆర్ ఈక్వల్ 180 డిగ్రీస్ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్ అని చెప్పినాం. అండ్ సెకండ్ కండిషన్ ఓకేనా, ఇన్ కేస్ ఎబో 180 డిగ్రీస్ ఉంటే అది 360 నుంచి వెళ్ళి మనకు వచ్చిన ఆన్సర్ని మైనస్ చేయాలి. ఇది సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఏముంది చూడండి ఒకసారి. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఆన్సర్ ఈజ్ ప్లస్, అంటే పాజిటివ్గా ఉండాలి ఆన్సర్ అనేది, నెగిటివ్లో ఉండకూడదు. ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ని చూసుకుంటూ ఓకేనా మనకు యాంగిల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది సో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్కి సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 hours 10 minutes ఉంది. ఓకేనా, యాంగిల్ కనుక్కోవాలి. 5 గంటల 10 నిమిషాలు అయినప్పుడు యాంగిల్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా, రైట్. ఒకసారి చూడండి, ఫార్ములా ఎక్కడ కూడా యూజ్ చేయం. ఓకేనా, రైట్. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన మినిట్ ఏదైతే ఉందో ఆ మినిట్ని 5తో డివైడ్ చేయాలి. ఓకేనా, ఇచ్చిన మినిట్ని 5తో డివైడ్ చేయండి. ఇక్కడ 5 అనేది 10ని 2 times క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడున్న హవర్కి ఇక్కడున్న వచ్చిన నెంబర్కి మధ్య గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ ఎంత అంటే 3. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని 30తోని మల్టిప్లై చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇచ్చిన మినిట్ని 5తో డివైడ్ చేసినాం, 2 times క్యాన్సల్ అయింది. అలాగే 5కి 2కి గ్యాప్ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో 30 అనే నెంబర్తోని మల్టిప్లై చేస్తున్నాం. క్లియరా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మినిట్ ఉందో
ఆ మినిట్లో హాఫ్ వాల్యూ తీసుకొని యాడ్ చేయాలి. మరి మినిట్ 10 ఉంది, అందులో హాఫ్ వాల్యూ అంటే 5 minutes. ఓకేనా? ఆ 3 into 30 అంటే 90, 90 plus 5 అంటే ఆన్సర్ 95 degrees అనేది 510 అయినప్పుడు యాంగిల్ ఎంత అంటే 95 degrees. ఓకేనా? రైట్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇచ్చిన మినిట్ని 5తో డివైడ్ చేసినాం, ఇక్కడ 2 times క్యాన్సిల్ అయింది, 5కి 2కి గ్యాప్ ఎంత అంటే 3 వచ్చింది, ఇక్కడ వచ్చిన నెంబర్ని 30తోని మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మినిట్ ఉందో ఆ మినిట్లో హాఫ్ వాల్యూ తీసుకొని యాడ్ చేసినాం. సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 95 degrees అని వచ్చింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం, 7 hours 20 minutes ఉంది. 7 hours 20 minutes. క్లియరా? రైట్. సో ఇచ్చిన మినిట్ని 5తో డివైడ్ చేయాలి అని చెప్తున్నాం. ఇక్కడ 5తోని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 4 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న నెంబర్కి గ్యాప్ తీసుకుంటాం, 3 అనేది గ్యాప్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆ 3 into 30. నెక్స్ట్ అలాగే 20లో హాఫ్ వాల్యూ ఎంత అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 100 degrees అనేది మన ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ప్రాబ్లం, 8 hours 30 minutes అని తీసుకుంటున్నాం. 8 గంటల 30 నిమిషాలు. ఇచ్చిన ఏదైతే మినిట్ ఉందో దాన్ని 5తో డివైడ్ చేస్తాం, ఇక్కడ 6 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 8కి 6కి గ్యాప్ ఎంత అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ప్రతి నెంబర్ని కూడా 30తోని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మినిట్ ఉందో ఆ మినిట్లో హాఫ్ వాల్యూ ఎంత అంటే 15. ఓకే, ఆ 2 into 30 అంటే 60 అవుతుంది. ఆ 60 plus 15 ఈజ్ ఈక్వల్ టు 75 degrees అనేది ఆన్సర్.